హాయ్ ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఈరోజు ప్లే గ్రౌండ్లో ఇంకొక కొత్త గేమ్ యాడ్ అవ్వడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఈ 4 గేమ్లు కంప్లీట్ చేసి 16 కీస్ తీసుకోవడమే చాలా టైట్గా ఉంది అని అనుకుంటే ఈరోజు ఇంకా 5వ గేమ్ వచ్చింది. ఈ రోజు నుంచి మనకి 4 5 20 కీస్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే 4 5 20 కీస్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది పర్ డేలో. ఇప్పుడు దాకా నేను టోటల్ 231 కీస్, అంటే నాట్ ఈవెన్ 1 కీ కూడా లూజ్ చేయకుండా గేమ్స్ ఆడి ఈ కీస్ అనేవి సంపాదించడం జరుగుతుంది. అయితే ఈరోజు వచ్చిన గేమ్ ఎలా ప్లే చేయాలి అనేది ఈరోజు చూద్దాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, దాన్ని బట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అయితే చాలామంది ఈ గేమ్స్ ఆడి కీస్ సంపాదించడంలో చాలా టైట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి ఎందుకో మరి కీస్ రావటం లేదు అని అంటున్నారు. అయితే కీస్ సంపాదించడానికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటనేది నేను మీకు సింపుల్గా చెప్తాను. కొన్ని గేమ్స్లో కొంచెం త్వరగా వచ్చేస్తాయి, కొన్ని గేమ్స్లో ఎంతసేపు టైం ఇదైనా సరే అవి రాకుండా, కీస్ రాకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఫస్ట్ ఈరోజు ఏంటంటే ఈ గేమ్ ఎలా ఆడుదాం, ఈ గేమ్ ఎలా ఆడి కీస్ సంపాదిస్తున్నాం అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్లో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో కానీ హౌ టు ఎర్న్ మోర్ కీస్ ఫ్రమ్ ప్లేయింగ్ గేమ్స్, కొంచెం ఫాస్ట్గా కీస్ని ఎలా సంపాదించవచ్చు అనేది దానికి ఉండే చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను వీడియో ఎండ్లో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోలో కానీ. వీడియో టైం నేను బాగా పెద్దదైపోతే మీకు నెక్స్ట్ వీడియో అయినా పెడతాను, లేదనుకుంటే ఈ వీడియోలో అయినా సరే లాస్ట్లో మీకు చూపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్యారెక్టర్స్కి ఏవేవి నీడ్ ఉన్నాయో ఆ నీడ్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు లైక్ సేమ్ సింబల్స్ని మనం డ్రాగ్ చేసినట్లయితే ఇదవుతుంది. అలా ఇదైనప్పుడు అంటే అవి యాడ్ అవుతాయి. అవి యాడ్ అయ్యేటప్పుడు ఇప్పుడు చూడండి, మనకి ఒక 3 సెంటర్లో పెడుతున్నాను. దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ 3 కొంచెం వైలెట్ అవుతున్నాయి. వీటిని క్లిక్ చేస్తే మనకి ఆ రిక్వైర్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఫుడ్కి సంబంధించింది అయితే ఈ పర్సన్కి ఫుడ్కి సంబంధించి కావాలి, ఈ పర్సన్స్కి వాటికి సంబంధించినవి మనకి ఈ కిచెన్ అప్లయన్స్లో ఉంటాయి. ఇలా మిక్స్ చేయడం ద్వారా ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా కంప్లీట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి హ్యామ్స్టర్ సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ మీద మనకి రెడ్ డాట్ అనేది వస్తుంది. ఆ రెడ్ డాట్ మీద వచ్చిన తర్వాత మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇప్పుడు మనకి ఓకే అని కనిపిస్తుంది. నేను మీకు అక్కడ ఏంటంటే కీ అనేది వస్తుంది, కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని కాపీ చేసుకొని మనం రెడీమ్ చేసుకోవడం ద్వారా మనం కీ అనేది సంపాదించుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇన్ కేస్ ఏంటంటే చాలామందికి బాగా డిలే అయినట్లయితే మీరు గమనించండి, ఫస్ట్ కీ ఎంతసేపులో వస్తుంది, సెకండ్ కీ ఎంతసేపులో వస్తుంది అని చూసి నాకు ఒకసారి కామెంట్లో ఎవరెవరికైతే కీస్ రావటం లేదో కామెంట్లో చెప్పండి. కామెంట్లో షేర్ చేసినట్లయితే నేను మీకు డెఫినెట్గా దీన్ని రిప్లై ఇస్తాను. మీరు కూడా ఎక్కువ కీస్ సంపాదించేలాగా, ఎందుకంటే ఈ గేమ్లో హ్యామ్స్టర్ గేమ్లో ఏంటంటే కీస్ అనేవి పార్టిసిపేట్ చేయడానికి కీస్ మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు, కానీ ఏ డ్రాప్ యొక్క సైజుని డిసైడ్ చేయడంలో కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఫేస్ చేస్తాయి. ఆ ఏ డ్రాప్లోని మనం సంపాదించుకోవాలి అంటే పెద్ద ఏ డ్రాప్ని, బిగ్ సైజ్ ఆఫ్ ఏ డ్రాప్ని తీసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ కీస్ అనేవి వీలైనంత ఎక్కువగా సంపాదించుకునేలాగా ప్లాన్ చేయండి. అలానే ఎర్న్ పర్ అవర్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేయండి. ఎర్న్ పర్ అవర్లో ఉండాలి, కానీ అట్ ఏ టైం మీరు మీ ర్యాంక్కి తగ్గ
కాయిన్స్కి కన్నా డౌన్కి అయితే వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లోని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మాస్టర్లో ఉన్నవాళ్ళు మీరు 50 మిలియన్స్ మినిమం ఉండాలి, లెజెండరీలో ఉన్నవాళ్ళు 10 మిలియన్స్ మినిమం ఉండాలి. అదే గ్రాండ్ మాస్టర్లో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని 100 మిలియన్స్ దాటి ఉండాలి. 100 మిలియన్స్ కన్నా తక్కువ ఉండకూడదు. ఎందుకంటే 50 మిలియన్స్ నుంచి 100 మిలియన్స్కి ఇదవుతుంది. అలానే ఇక్కడ మనకు అదే మన లాట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లాట్లో ఉన్నట్లయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను చాలా ట్రై చేసి హార్డ్ వర్క్ చేసి నేను గ్రాండ్ మాస్టర్ దాకా వచ్చాను. ఈ పాటికి లాట్ దాటేయాలి, కానీ నేనేంటంటే ఎంపర్ అవర్ని బిల్డ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోని అనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి ఎంపర్ అవర్ని బిల్డ్ చేస్తూ వస్తున్నాను. మనందరికీ తెలిసిందే కదా, ఎంపర్ అవర్ని సంపాదించాలి అంటే చాలా టైం పడుతుంది. ఎట్ ఎ టైం చాలా కాయిన్స్ని లాస్ అవుతాం. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చూడండి, అచీవ్మెంట్స్లో ఉండే కంప్లీట్ టాస్క్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు 25 కార్డు అప్గ్రేడ్ కార్డ్ లెవెల్ 25 ఉంది కదా, అట్లీస్ట్ అందులో ఒక్క కార్డునైనా, ఎందుకంటే అది చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటుంది. అంటే దానికే అరౌండ్ మీకు దగ్గర 1 బిలియన్ దాకా ఖర్చు అయిపోతుంది. నేను చూపిస్తాను మీకు. నేను అంటే కేవైసీని కంప్లీట్ చేస్తామని చెప్పి ట్రై చేశాను. ఇంకొక లాస్ట్ మూమెంట్లో ఉంటుండగా మళ్ళీ డిసిషన్ చేంజ్ చేసుకొని లాస్ట్లోని ఫుల్ఫిల్ చేద్దాం, ముందు ఎంపర్ అవర్ బేస్ చేయాలి, ఇంకా ఎక్కువ బిల్డ్ చేద్దామని చెప్పి నేను దాన్ని కంప్లీట్ చేయకుండా మిగతా వాటి మీద ఫోకస్ చేసి ఎంపర్ అవర్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు నా ఎంపర్ అవర్ అయితే 5.55 మిలియన్స్ ఉన్నది. 5.55 మిలియన్స్ ఎంపర్ అవర్ అనేది నేను సాధించాను ఇప్పటికి. ఎట్టి పరిస్థితుల్లోని ఏ డ్రాప్ ఇచ్చేలోపు నేను ఏంటంటే టాప్ 100లో ఉండడం కోసం అని ట్రై చేస్తున్నాను. అరౌండ్ నాకు 1.5 చేంజ్, ఇంకొక 1.5 మిలియన్ యాడ్ అయినట్లయితే డెఫినెట్గా నేను టాప్ 100లోకి వెళ్తానని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ డ్రాప్ ఇచ్చేలోపు నేను టాప్ 100లో ఉంటానా, లేదు అంటే టాప్ ఫస్ట్లోకి వస్తానా, గ్రాండ్ మాస్టర్లో అయినా సరే అట్లీస్ట్ 1 to 10 ర్యాంక్లో వస్తానా, 1 to 100 ర్యాంక్లో వస్తానా, 1 to 50 ర్యాంక్లో వస్తానా అనేది మీరు వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటికే అరౌండ్ 8 మినిట్స్ దగ్గర అయిపోయింది వీడియో. మీకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను చెప్పాను కదా, ఆ గేమ్ని ఎలా చెప్పానో అలా ప్లే చేయడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా కీస్ వస్తాయి కొత్త గేమ్లోని కూడా. అలానే పాత గేమ్స్కి సంబంధించి చెప్తాను కదా, ఇప్పుడు 8 మినిట్స్ అయిపోతుంది, దాటిపోయింది. ఇంకా వీడియో లెంత్ పెంచడం అనేది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చూసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేసినట్లయితే నేను డెఫినెట్గా ప్లే గ్రౌండ్లో ఉండే 4 గేమ్స్ని కొంచెం ఈజీగా మీరు ప్లే చేయాలి, కానీ కొంచెం ఈజీగా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా కొంచెం త్వరగా కీస్ ఎలా సంపాదించవచ్చు అనేది నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కామెంట్ చేస్తేనే నేను చెప్తాను ఇప్పుడు దాకా ఒక్క కీ కూడా లాస్ అవ్వకుండా ఎలా సంపాదిస్తున్నాను అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.